కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే అమరవీరుల కుటుంబాలను ఆదుకున్నామన్నారు మంత్రి జూపల్లి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో అమరవీరుల స్మృతి వనాన్ని ప్రారంభించారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. పవర్లోకి రాగానే వారి కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నామని చెప్పారు. ట్రాక్టర్లు, ట్రాలీ, ఆటోలను ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పాల్గొన్నారు. విదేశస్తులు వచ్చి ఇక్కడ ఆదివాసులతో పాటు గుడిసెలు వేసుకుని 12 సంవత్సరాల పాటు వాళ్ళు చైతన్యం నింపే ప్రయత్నం చేయడం జరిగింది. ఇక్కడి వాళ్ళు వచ్చి తర్వాత అతని కుమారుని పేరు ఎవరైతే అతన్ని ఈ తెల్లవాళ్ళు ఇక్కడ రానియమన్నప్పుడు అతను వెళ్ళి నేను తీసుకెళ్తాను చెప్పని లచ్చిపటేల్, ఆ లచ్చిపటేల్ పేరే ఆయన కొడుకు పేరు పెట్టుకుంటారు. ఇప్పటికి కూడా 10వ తారీఖు అది 11th జనవరి ప్రతి సంవత్సరం కూడా అతను జన్మదినం చేస్తారు. అక్కడ అంటే తపన, పట్టుదల. అక్కడ అదే బందబాయి గ్రామంలో ఈ రోజున గురుకుల పాఠశాల ఉంది. 10వ తరగతి వాళ్ళు ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నలే చెప్పలేకపోతా ఉన్నారు. అంటే హైమన్ డార్ఫిన్ వచ్చి అంత కష్టపడి వీటి కోసం చేస్తే ఇలా సంవత్సరానికి 2 కోట్ల రూపాయల ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంటే 5వ తరగతి లెక్కలు 10వ తరగతి పిల్లలు చెప్పలేనప్పుడు ఎట్లా ఏం నేర్చుకున్నట్టు, ఎవరిని స్ఫూర్తి తీసుకున్నట్టు? అంటే ఆ స్థాయి ఉన్నది. అక్కడితో పోలిస్తే ఇక్కడ బెటర్ ఉన్నందుకు మీ అందరికీ కూడా నేను అభినందిస్తా ఉన్నాను. హిమాలయ పథకాలు అడ్డం రాని ఏదొచ్చినా మన పట్టుదలను పోరాటని విడవద్దు. లక్ష్య సాధించే వరకు ఎంత కష్టపడాలా, అందుకే ఇష్టపడాలా, చదవాలి. చదువుతో పాటుగా ఆటలు పాటలు కూడా. ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్. మీ తల్లిదండ్రులు కూడా చెప్పాలి ఈ మాట పిల్లలు, అర్థమైందా? మీ ఫ్రెండ్స్ కూడా చెప్పాలా నా సీట్ రాని వాళ్ళు, ఓకేనా? అంటే అందుకే టైం ఈజ్ మనీ. టైం పోతే మళ్ళీ మీ 10 సంవత్సరాలు పోయింది కదా, మళ్ళీ వస్తుందా తిరిగి? అందుకే మీ పాఠ్య పుస్తకాలతో పాటుగా సమాజాన్ని కూడా చదవాలి, ప్రపంచాన్ని కూడా చదవాలి. మంచిది చెడుని విచక్షణ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి.